హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం డ్రైవింగ్ ఇక్కడ యూకేలో డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు దానికి ఏ టెస్టులు మనం పాస్ కావాలనే దాని గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్యారలల్గా మన బ్యాక్గ్రౌండ్లో కొన్ని మంచి ప్లేసెస్ కూడా చూపిస్తూ ఉంటాను. సో ఎందుకంటే ఒక వీడియోలోనే ఎక్కువ కంటెంట్ చూపిద్దామనేది నా ఉద్దేశం. అందుకనే నేను ఆ సబ్జెక్ట్తో పాటు కంటెంట్ కూడా మీకు వస్తుంది. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్లో అయితే మీకు మంచి పాండ్ అయితే ఉంది, ఇక్కడ స్వాన్స్ ఉంటాయి. సో అది చూస్తూ మీరు నార్మల్గా లైసెన్స్ గురించి తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మనం ఇప్పుడైతే ఇక్కడ అలెగ్జాండ్రా లేక్ అనే ప్లేస్కి అయితే వచ్చాము. సో ప్యారలల్గా మనం డ్రైవింగ్ లైసెన్స్ కూడా మాట్లాడదాము. సో ఇక్కడికైతే బైక్స్ నాట్ అలౌడ్, లోపలికి వచ్చి బైక్స్ ఏం చేయకూడదు, చెత్త పడేయకూడదు. ఇక్కడ పూలు ఉంటాయి కదా, పూలు ఎక్కడ పూసిన పూలు అలానే ఉంచాలి, టచ్ చేయకూడదు వాటిని. టెంట్స్ లాంటివి వేయకూడదు అసలు ఇక్కడ. సో వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారన్నమాట, ఇక్కడ ఏం తవ్వకూడదు. వచ్చి ఇక్కడ ఫ్లేమబుల్ అంటే వచ్చి బార్బిక్యూ ఓపెన్ ఏరియా ఉంది కదా అని చెప్పి బార్బిక్యూ నేను చికెన్ నాటుకోడి కాల్చుకుంటా అంటే అలాంటి కుదరదు అనమాట. సో ఇలాంటివి చేయకూడదు అని అయితే ముందైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మ్యాప్ చూడండి, ఎంత బాగుంది ప్లేస్. ఈవినింగ్ ఆల్మోస్ట్ 4-3 అవుతున్నట్టుంది. సో చల్ల గాలి. 1 డే బిఫోర్ అయితే 30కి వెళ్ళింది టెంపరేచరు, చాలా దారుణంగా ఉండే. పాపం ఇవి ఎలా తట్టుకున్నాయో టైంలో. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కొంతమంది ఉన్నారు. సో ఫీడింగ్ చేస్తారన్నమాట ఈ బర్డ్స్కి. మనం ఫీడ్ చేయొచ్చు, కానీ ఏది పడితే అది చేయకూడదు అనమాట. సో ఈ బర్డ్స్కి ఏదైనా అయితే మన మీద లీగల్గా యాక్షన్ తీసుకునే రైట్స్ ఉన్నాయి గవర్నమెంట్కి. కాబట్టి మనం వీటికి ఫీడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫీడ్ చేయాలి. మోస్ట్లీ అయితే బ్రెడ్ అయితే ఫీడ్ చేస్తారు. సో ఒకవేళ ఎవరన్నా ఫీడ్ చేసే అలా అని అనుకుంటే ఏది పడితే అది చేయకండి. బ్రెడ్ వేస్తున్నారు చూడండి అక్కడ, బ్రెడ్. అక్కడ ఇదైతే ఫ్రీ పార్కింగ్ కాదు ఇక్కడ. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మీరు కార్లని, అవన్నీ పెయిడ్ పార్కింగ్ అనమాట. ఇక్కడ సో మీరు కనుక ఇక్కడికి వచ్చి ఒకవేళ పేమెంట్ చేయలేకపోయినా కూడా £100 అయితే ఫైన్ ఉంటుంది. చూసుకోండి జాగ్రత్తగా. మనమైతే దీన్ని అలెగ్జాండర్ లేక్ కార్ పార్క్ అని మనము రింగో యాప్లో సెర్చ్ చేసి వస్తుంది. సో దానికి మనం 2 అవర్స్కి నాకైతే £3 వీళ్ళు ఛార్జ్ చేశారు. సో చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ ఇక్కడ కొన్ని ఇచ్చారు. సో ఫెయిల్యూర్ టు పే ఫర్ ఫుల్ డ్యూరేషన్ ఆఫ్ ది డే. మీరు ఒక రోజులో పే చేయకపోతే £100 ప్లస్ అనాథరైజ్డ్ అంటే పే చేయకుండా పెట్టినా కూడా మీకు అంటే మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళు చెక్ చేసినప్పుడు మీది ఎందులో రిజిస్టర్ అయ్యలేకపోతే £100 ఛార్జ్ చేస్తారు. అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ ఒకరి పార్కింగ్ని మీరు వాళ్ళు బయటికి తీయకుండా మీరు ఆపోజిట్లో అంటే బ్లాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్ అయితే ఉంటుంది. సో ఇవైతే చూసుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు. పే టు పార్క్ అండ్ రింగో యాప్లో అయితే మనం చేయాలి. సో మీకు ఒకవేళ సెర్చ్ చేసినప్పుడు రాకపోతే ఈ 36101 ఈ కోడ్ కొడితే లొకేషన్ కోడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం యూకేలో డ్రైవింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఈక్వల్ టు ఇంకొక వీసా అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ప్లస్ చాలా వాల్యుయబుల్. మనకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినా కూడా అది చాలా కంట్రీస్లో వాల్యుయబుల్. మీకు ఒక యూకేలోనే కాదు, ఇప్పుడు ఇండియాలో ఇలాంటి ప్లేసెస్లో రైట్ సైడ్ డ్రైవింగ్ ఆఫ్ కోర్స్. కాకపోతే మనం ఫ్రాన్స్ అటువైపు వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది, అది కొంచెం మనం చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ డ్రైవింగ్ లైసెన్స్కి అయితే చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. ప్లస్ రావడం కూడా అంత ఈజీ కాదు, చాలా క్రిటికల్ అనమాట. సో దీనికోసం 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ థియరీ టెస్ట్, నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్ట్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము, ఇక్కడ రాగానే మీరు ప్రొవిజనల్ లైసెన్స్ అని ఇస్తారు. సో దాంతో అయితే మీరు 125cc బిలో ఉన్న బైక్స్ అయితే తోలొచ్చు. అవి మీరు నడవచ్చు మంచిగా ఎంచక్క. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు రాగానే వాళ్ళకైతే జాబ్స్ అయితే దొరకవు కదా. సో వాళ్ళు ఏంటంటే ఇలా ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకొని డెలివరీస్లో అక్కడక్కడ చిన్న జాబ్స్ చేసుకోవడానికి అయితే అది బాగా యూస్ఫుల్ అవుద్ది. సో నేను అలానే చేశాను వచ్చిన స్టార్టింగ్లో. ఇప్పుడైతే ఫుల్ లైసెన్స్ వచ్చింది కానీ సో ఫస్ట్ స్టార్టింగ్లో అలానే చేస్తారు ఎవరైనా. సో మనకు 1 year వ్యాలిడిటీ ఏమో ఉంటుంది దేనికి, మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్కి. మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ 12 మంత్స్కి తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 12 మంత్స్ వేస్ట్ చేయకుండా మీరు చిన్న కార్ 1000 పౌండ్స్ 2000 పౌండ్స్ పెట్టి చిన్న కార్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి ఇక్కడ రోడ్లలో. తర్వాత మీరు ఆ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నేను అలానే చేస్తాను, అందుకే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో నా 12 మంత్స్ పీరియడ్లో నేను వాడుకోలేదు, నేను కార్ తీసుకోలేదు. అనవసరంగా మంత్లీ ఇన్సూరెన్స్ ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో నేను అసలు తీసుకోలేదు. కానీ తర్వాత ఏమైందంటే నాకు కార్ నీడెడ్ అయినప్పుడు నేను కార్ తీసుకుందాం అన్నప్పుడు నాకు లైసెన్స్ లేదు. సో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇప్పుడు బయటికి వెళ్తే చాలా ఎక్కువ, అవర్కి అరౌండ్ 2 అవర్స్కి 1 అవర్కి 40 పౌండ్స్, 2 అవర్స్కి మీరు 2 అవర్స్ క్లాస్ తీసుకుంటే 70 పౌండ్స్ అలా ఛార్జ్ చేస్తారు బయట ఇన్స్ట్రక్టర్స్. మీరు ఇలా మన దగ్గర వెళ్ళినట్టు ఫ్రెండ్ కార్లో నేను వెళ్తాను అంటే నడవదు ఇక్కడ. సో ఖచ్చితంగా మీరు ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళి లెసన్స్ తీసుకోవాలి. సో వాళ్ళు పక్కన ఉంటేనే మీరు డ్రైవ్ చేయాలి. లేదంటే మీరు కార్ ఓన్గా తీసుకున్న తర్వాత ఎల్బోర్డ్ పెట్టుకొని మీతో పాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఒకరు కూర్చుంటే మీరు నడపచ్చు. అదొక వే ఉంది. సో మీరు ఆ 12 మంత్స్ పీరియడ్ వాడుకోవడం బెటర్ కదా, ఇవంతా పెద్ద ప్రాసెస్ ఫాలో అయ్యే బదులు. సో ఆ 12 మంత్స్ పీరియడ్లో మీరు ఒక చిన్న కారు లేదంటే ఎవరిదైనా ఫ్రెండ్దైనా వాడండి. ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ. ఇన్సూరెన్స్ లేకుండా మీరు రోడ్ ఎక్కితే ఖచ్చితంగా మీకు 6 పాయింట్స్ అయితే ప్రొవిజనల్ మీద యాడ్ అవుతాయి. సో మీకు 12 పాయింట్స్ వరకు లిమిట్ ఉంటుంది. సో తర్వాత మిమ్మల్ని అయితే బ్యాన్ చేస్తారు. సో పాయింట్స్ అనేది అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ చాలా హ్యాష్గా ఉంటాయి ఇక్కడ. సో చాలా కేర్ఫుల్గా నడపాలి. సో అంతే. సో నెక్స్ట్ థియరీ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏదంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ మరిన్ని వీడియోలు ఇలాంటివి చేయడానికి అయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో చూడండి, మీరు ఇక్కడ లోపలికి వస్తే సేమ్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ కొంచెం ఏంటంటే ఎన్విరాన్మెంట్ని బాగా కాపాడుకుంటారు వీళ్ళు. సో చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. అందుకే ఎక్కడ పూసిన పువ్వులు అక్కడే ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మనం కొంత ఇంట్రెస్ట్ పెడితే మన ఇండియాలో ఇంతకంటే అమేజింగ్గా చేయొచ్చు. మన పార్క్స్ కానీ మన సరౌండింగ్స్ కానీ ఎంతో బాగా చేయొచ్చు. వావ్, అది చూడు, వ్యూ చూడు. సేమ్ ఇది ఎలా ఉందంటే ఎల్లో ఫ్లవర్స్ ఉండేసరికి అచ్చం మన సన్ఫ్లవర్స్ పొలాలు వేస్తారు కదా, సన్ఫ్లవర్ తోట అలా ఉంది, కనిపిస్తుంది, భలే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థియరీ టెస్ట్ అనేది జీవోబీ యూకే సైట్కి వెళ్ళి దాంట్లో మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయ్యి మీరు బుక్ చేసుకోవాలి స్లాట్స్. సో థియరీ టెస్ట్కి అయితే ఈజీగానే దొరుకుతాయి స్లాట్స్ మీకు. 21 పౌండ్స్ ఏమో ఛార్జ్ చేస్తారు. నియర్ బై మీ లొకేషన్ పిన్ కోడ్ కొడితే మాత్రం మీ నియర్ బై ఏమేమి ఉన్నాయి థియరీ టెస్ట్ సెంటర్స్ అనేవి మనం లొకేషన్కి వెళ్ళి ఆ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్. ఇప్పుడు మనం పాస్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ అనేది 2 ఇయర్స్ అంటే 24 మంత్స్ ఎగ్జాక్ట్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ అయిపోయేలోపు మీరు అయితే ప్రాక్టికల్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఒకవేళ ఇన్ కేస్ మీరు అవ్వకపోతే మళ్ళీ థియరీ రాసి మళ్ళీ 2 ఇయర్స్ వస్తుంది. ఆ 2 ఇయర్స్లో మీరు ప్రాక్టికల్ పాస్ అవ్వాలి. ఇలా ఉంటుంది ప్రాసెస్. మీరు థియరీ ఆ వ్యాలిడిటీ అయిపోయేలోపు పాస్ అయితేనే మీకు ఫుల్ లైసెన్స్ వస్తుంది. లేదు అంటే మీకు ఆల్రెడీ ఉన్న ప్రొవిజనల్ లైసెన్స్ మీదే ఉంటుంది. ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. మీరు ఇక్కడికి రాగానే మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ మీద వస్తారు కదా, వచ్చిన తర్వాత ప్రొవిజనల్ తీసుకోకండి. ప్రొవిజనల్ తీసుకుంటే మీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్కి వ్యాలిడ్ కాదు అది. కొంతమంది ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్తో వస్తారు, రాగానే వాళ్ళు ప్రొవిజనల్ అప్లై చేస్తారు. ప్రొవిజనల్ వచ్చిన తర్వాత మన లైసెన్స్ వ్యాలిడ్ కాదు, ఇక్కడ యూజ్ చేయకూడదు. మీరు కార్ తీసుకొని వాడతారు. సో చాలామంది ఇక్కడ ఏంటంటే 12 మంత్స్ వ్యాలిడిటీ ఉంది, 12 మంత్స్లో వాడతారు. బట్ మిస్టేక్ ఏంటంటే ప్రొవిజనల్కి అప్లై చేస్తారు. సో అది రాగానే దీని వ్యాలిడిటీ ఉండదు. సో అంటే లక్లో ఆపకపోతే ఏం లేదు, రేర్ కేసు. ఆపితే మాత్రం వాళ్ళు మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు ప్రొవిజనల్ లైసెన్స్ ఉందని తెలుస్తుంది. సో ప్రొవిజనల్ లైసెన్స్ ఉంటే ఇంకా అదే మీ లైసెన్స్. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అడగడు, అది వ్యాలిడ్ కాదు. మీరు చెప్పినా వినరు వాళ్ళు ఇంకా. సో దయచేసి మీరు ఎవరైనా వచ్చి ప్రొవిజనల్ లైసెన్స్ అప్లై చేసే వాళ్ళైతే చేయకండి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దాని మీదనే కంటిన్యూ అవ్వండి. కాకపోతే ఇన్సూరెన్స్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి ఇన్సూరెన్స్. మీరు ఇక్కడ యూకే లైసెన్స్ ఫుల్ లైసెన్స్ వచ్చినాక కూడా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే మీరు 0 ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేస్తున్నారు. సో కొలిజన్స్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు లో ఎక్స్పీరియన్స్, సో ఎక్కువ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా ఇయర్ బై ఇయర్ మీకు తగ్గుతూ వస్తూ ఉంటుంది.
3 ఇయర్స్ మీరు ఒకవేళ మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తే వేరే లెర్నర్తో మీరు పక్కన కూర్చుంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. సో అదొక బెనిఫిట్ అయితే ఉంది. కాకపోతే వచ్చిన తర్వాత జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. లైసెన్స్ రావడం మాత్రమే కాదు, మీరు ఒకవేళ 12 పాయింట్స్ వస్తే 2 ఇయర్స్ బ్యాన్ చేస్తారు, డ్రైవింగ్ చేయలేరు. మీరు వెహికల్ ఉన్నా కూడా ఇంట్లో పెట్టుకొని కూర్చోవడమే. సో జాగ్రత్త. సో లైసెన్స్ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. సో మీరందరూ ఈ వీడియో విని కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తారు, కేర్ఫుల్గా వాడుకుంటారు వచ్చిన లైసెన్స్ని అని అయితే నేను నమ్ముతున్నాను. సో ఫ్రెండ్స్, ఇదైతే అలెగ్జాండ్రా లేక్ పార్క్ అనమాట. ఇది నియర్ బై మనకు అంటే వాన్స్టీడ్లో ఉంది. నియర్ బై వాన్స్టీడు, ఇటు పక్కన వచ్చేసి మేనర్ పార్క్, ఈస్ట్ హ్యామ్, ఇల్ఫోర్డ్, వీటన్నిటికీ నియర్ బై ఉందన్నమాట. సో మన వచ్చే తెలుగు వాళ్ళు కావచ్చు, మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్ ఉంటుంది. మన కమ్యూనిటీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇటువైపు రావడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు, వచ్చేవాళ్ళు కూడా. సో వస్తే ఇక్కడ మీకు ఈ పార్క్లో చాలా ఫ్రీగా ఉంటుంది. అంత పెయిడ్ ఏం కాదు, ఓన్లీ కార్ పార్కింగ్కి మనం పే చేస్తాము. అక్కడ చూడండి, అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. సో పిల్లల్ని తీసుకొచ్చి ఆడుకోవచ్చు మనం ఇక్కడ హ్యాపీగా. అక్కడ చూడండి పడుకున్నారు, అంటే రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, మెంటల్ పీస్. సో బాగుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ సమ్మర్లో, అది రేర్ కేసెస్లో, అంటే తిప్పి కొడితే ఆల్మోస్ట్ 2-3 డేస్ గట్టి ఎండ కొడుతుంది కావచ్చు, అది 30-40 అలా వెళ్తుంది కావచ్చు. మిగిలిన రోజులు అన్ని రోజులు అంత చల్లగానే ఉంటుంది, అంటే నార్మల్ టెంపరేచరే ఉంటుంది. సో అదర్ దాన్ సమ్మర్ మనమైతే అఫ్కోర్స్ బయటికి రాలేము. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ నన్నైతే చాలామంది అడిగారు. సో నాకు ఒక డాగ్ ఉంది, మీకు అందరికీ తెలుసు, మన ఛానల్లో ఉంది చూడండి తెలియని వాళ్ళైతే. సో ల్యాబ్రడార్ వచ్చేసి ఆ డాగ్స్ని కూడా ఇక్కడ ఈ పార్క్లోకి వాకింగ్కి తీసుకురావచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, ఏంటి మీరు ఇండియా నుంచి యూకేకి డాగ్ని తీసుకొచ్చారు, ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తే వీడియో లెంత్ అయితే చాలా హెవీగా అయిపోద్ది. సో ఇంత లెంతీ వీడియో పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. అందుకని సో మీకు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీకు తెలుసుకోవాలని ఉంటే మాత్రం, తెచ్చుకోవాలని ఉంటే కమెంట్స్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. జాగ్రత్త. ఏమనవు మనం వెళ్ళి ముక్కు దగ్గరికి వెళ్తే తప్ప ఏమనవు. హాయ్, నువ్వు అట్లా రాకు, ఎందుకట్లా చేస్తున్నావు రాధిక? రాధిక, నువ్వు అట్లా రాకు, భయం వేస్తుంది నాకు రాధిక.